గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. జిల్లాల వారీగా ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి టీచర్ ఖాళీల వివరాలకు సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని క్లియర్గా తెలుసుకుందాం. డిఎస్సికి సంబంధించిన అంశాలను కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. టెట్ టాప్ స్కోర్ ఎంత ఉంది అనే అంశాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీకు టెట్ అండ్ డిఎస్సి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ అన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో. వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు 100% యూస్ఫుల్గా అయితే ఉంటుంది మిత్రమా. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయుల సంఖ్య 5065 మంది, అంటే 2026లో రిటైర్మెంట్ అయ్యే వారి సంఖ్య. సో ఇక్కడ 2026లో 5065 మంది ప్రభుత్వ టీచర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. జూన్లోనే అత్యధికంగా ఈ నెలలో 632 మంది రిటైర్మెంట్ కావడం అనేది జరిగింది, గమనించండి. సో దీంట్లో అత్యధికంగా ఎడ్జిటి టీచర్లు ఉన్నట్టు సమాచారం. సో వచ్చే సంవత్సరం కూడా 5118 మంది, 2028లో 4921 మంది రిటైర్ అవుతున్నట్లు విద్యాశాఖ లెక్కలు తీసింది. సో మొత్తానికి 2024లో 3514, 2025లో 4250 మంది ఉద్యోగ విరమణ పొందారు. మొత్తం మీద 2024 10,000 పోస్టులతో నింపారు. సో దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే వరకు 5 ఏళ్లలో 24 నుంచి 2028 వరకు 22,868 మంది టీచర్లు రిటైర్మెంట్ అవుతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 మందిని రిక్రూట్ చేశారు. సో దాదాపుగా ఇంకా 13,000-14,000 ఓన్లీ ఖాళీలు రిటైర్మెంట్ తోటే ఏర్పడుతున్నాయి. అంటే క్లియర్ వేకెన్సీస్ని వదిలేసి రిటైర్మెంట్ ద్వారా ఏర్పడుతున్నటువంటి ఖాళీలే ఉన్నాయి. సో పాత క్లియర్ వేకెన్సీస్ ఇంకా ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే టీచర్కి సంబంధించి కనిపిస్తూ ఉన్నాయి మనకు. కాబట్టి ఎంత రేషనలైజేషన్ చేసినా ఏం చేసినా ఇంకా దాదాపుగా ఇంకో 10,000 ప్లస్ ఖాళీలే మనకు క్లియర్ వేకెన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఎవరున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో డిఎస్సి నోటిఫికేషన్ కొద్దిగా వెనక ముందు కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు కాకుండా ఎలక్షన్ ముందు అయితే ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్స్ ఎలాగో వస్తాయి. కాబట్టి మన ఎలక్షన్స్ కూడా ఇంకా 1.5 years టైం ఉంది అంతే. సో ఆ లోపు మీరు ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఏజ్ రిలాక్సేషన్ ఎట్లాగో మనకు పెంచారు. సో తర్వాత కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మీ యొక్క ప్రిపరేషన్ని ఎవరైతే టీచర్ జాబ్ కావాలి అని అనుకుంటున్నారో తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. డిసప్పాయింట్ అవ్వకుండా కరెక్ట్ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే సో ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతా అంటే మాత్రం నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. సో దాదాపుగా ఎడ్జిటి ఉపాధ్యాయులు చాలామంది రిటైర్మెంట్ అయినట్టు చెప్తూ ఉన్నారు. సో దాదాపుగా 3,546 మంది ఓన్లీ 2025 మే నుంచి 2026 మే వరకు రిటైర్మెంట్ కాబోతున్నారు. అంటే రిటైర్మెంట్ కావడం జరిగింది మన 2026 మే వరకే. సో 3,546 మెంబర్స్ రిటైర్ అయ్యారు. సో దాన్ని గమనించేప్పుడు నేను ఒక్కరోజే చాలామంది టీచర్స్ రిటైర్ కావడం, దాదాపుగా 632 మంది టీచర్స్ ఈ నెలలో అయితే నేను ఒక్కరోజే దాదాపుగా 200 మెంబర్స్ దాకా టీచర్స్ రిటైర్ అయినట్టు సమాచారం. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఉన్న జాబ్ అప్డేట్స్ కంటే ముందు ఏ జిల్లా అభ్యర్థికి ఎన్ని మార్క్స్ వచ్చాయని ఒక అంశాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, చాలామంది క్వాలిఫై కాని వాళ్ళు కూడా మన యొక్క పీడిఎఫ్ నోట్స్, షార్ట్ నోట్స్, మనం పెట్టేటువంటి ఫ్రీ టెస్ట్ కావచ్చు, ఫ్రీ మెటీరియల్ కావచ్చు, వాటిని ఫ్రీ రివిజన్ క్లాసెస్ తోటి చాలామందికి మంచి స్కోర్ అయితే రావడం, క్వాలిఫై కావడం కూడా జరిగింది మిత్రమా. గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అభ్యర్థి పంపించారు. సో ప్రాథమిక కీ ప్రకారము 138 మార్క్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెద్దపల్లి జిల్లాకి చెందినటువంటి అభ్యర్థికి 138 మార్క్స్ టాప్ స్కోర్గా అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్ మనకు పంపించినటువంటి మిత్రులు 132 ఉంది, సో 133 ఉంది, 134 ఉన్నాయి. సో అదేవిధంగా తర్వాత 138. సో ఇలా పెద్దపల్లి జిల్లాకి సంబంధించి 138 డిస్ట్రిక్ట్ టాప్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కూడా స్టేట్లో కూడా 138 స్కోరు ఎవరైతే వచ్చినట్లయితే ఇప్పటికీ చెప్పలేదు. కాబట్టి సో ఇది టాప్ స్కోర్గా అయితే ఉండే అవకాశం ఉంది రిజల్ట్ వచ్చే నాటికి. గమనించే ప్రయత్నం చేయండి.
ఇక జిల్లాల వారీగా ఉన్నటువంటి గురుకులకు సంబంధించిన ఫ్యాకల్టీ వివరాల్ని మనం నోటిఫికేషన్ వివరాల్ని తెలుసుకున్నట్లయితే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. జూలై 3న డెమో ఉండబోతుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్సీఓపీ సుధాకృష్ణ గారు చెప్పారు. ఇది హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చును. దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఎలిజిబులే. ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాలో ఈ హనుమకొండ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ జూనియర్ కళాశాలలో పాఠశాలలో తాత్కాలిక బోధన సిబ్బంది ఎంపికకు దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుమతితో ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. సో ఇక్కడ జిల్లాలోని 11 సైన్స్ ఆర్ట్స్ కళాశాలలో ఖాళీగా ఉన్న డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, స్పెషల్ టీచర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నామని చెప్తున్నారు. జూన్ 30వ తేదీ నుంచి జూలై 2 వరకు అంటే రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. ఉమ్మడి వరంగల్ మిత్రులు, హనుమకొండ జిల్లా మిత్రులు దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల సంబంధించి బాలికల కళాశాల హసంపర్తి, సుబ్బయ్యపల్లి, హనుమకొండ జిల్లా దరఖాస్తులను సమర్పించాల్సి ఉందని చెప్పారు. సో హనుమకొండ జిల్లాలో జూలై 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డెమో ఉంటుంది. మీరు జూలై 2 వరకు అప్లికేషన్ చేసుకోవాలి. 3 నుంచి డెమో క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసరికి డిగ్రీ లెక్చరర్కు సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో పీజీ ఉండాలి, బీఈడీ కూడా ఉండాలని చెప్తున్నారు. సెట్ నెట్ కూడా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ సెట్ లేదా నెట్. జూనియర్ లెక్చరర్లకు పీజీ పోస్టులకు సంబంధించి పీజీలో 50% మార్కులతో పాటు పీజీ బీఈడీ ఖచ్చితంగా ఉండాలి. టీజీటీలో కనీసం 50% డిగ్రీతో ఉండి దాంతోపాటు బీఈడీ కూడా ఉండాలి. సో మహిళా కళాశాలలో మహిళా అభ్యర్థులను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా గమనించండి. ఇక ఖాళీల వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 12 పోస్టులు ఉండగా డిగ్రీ లెక్చరర్కి సంబంధించి 2 పోస్టులు కాగా అర్హులైన అభ్యర్థులు మహిళలు మాత్రమే. బాటనీ 1 పోస్టు, కంప్యూటర్ సైన్స్ 1. అంటే డిగ్రీ లెక్చరర్లో 2 పోస్టులు ఉన్నాయి. అవి మహిళలకు మాత్రమే ఉన్నాయి. 1 బాటనీ, 1 కంప్యూటర్ సైన్స్ 1. వేతనం 32,500 ఉంటుంది. డిగ్రీ లైబ్రేరియన్ పోస్టుకు సంబంధించి 1 వేకెన్సీస్ ఉంది. ఇందుకు 26,000 శాలరీ ఉంటుంది. నెక్స్ట్ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ లెక్చరర్లో ఉన్న 3 ఖాళీలు కూడా మహిళలకే ఎలిజిబుల్, గమనించండి. అది మహిళా డిగ్రీ కాలేజ్ కాబట్టి. జూనియర్ లెక్చరర్ పోస్టులు 5 కాగా దాంట్లో పురుషులు మ్యాథ్స్ 1, జువాలజీ 1, మహిళలు ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1 దరఖాస్తు చేసుకోవాలి. ఇది జూనియర్ లెక్చరర్కి సంబంధించిన ఖాళీల వివరాలు. ఇలా వేతనం 23,400 ఉంటుంది. ఇక పీజీటీ పోస్టులు 2 కాగా మహిళలు ఫిజికల్ సైన్స్, హిందీ మహిళలు మాత్రమే ఎలిజిబుల్. పీజీటీ పోస్టులు 2 ఉన్నాయి. మహిళా అభ్యర్థులు ఫిజికల్ సైన్స్ అని హిందీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోండి. శాలరీ 18,200 ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ప్రత్యేక టీచర్కు 2 పోస్టులు ఉన్నాయి. పురుషులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 1, మహిళలకు ఫిజికల్ డైరెక్టర్ 1 పోస్ట్ ఉంది. సో దరఖాస్తు చేసుకోండి. శాలరీ 14,170 రూపాయలు ఉంటుంది. రెసిడెన్షియల్ విధానంలో బోధన పట్ల ఆసక్తి, అవగాహన గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో పాటు విద్యా అర్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు 1 సెట్, జిరాక్స్ సెట్ని తీసుకొచ్చి నిర్దేశించిన సమయంలో అసంపర్తి బాలికల గురుకుల కళాశాలలో ఈ దరఖాస్తులు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో జూలై 2 వరకు అంటే రేపటి వరకు మీ యొక్క ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీ యొక్క అప్లికేషన్లని అసంపర్తి బాలికల గురుకుల కళాశాల ఉంది. సో అక్కడికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ని చేసుకోండి. మీ డెమో కూడా అక్కడే ఉంటుంది జూలై 3కి. సో దీన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కేజీబీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాళ్ళు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల, అమరచింత, గోపాల్పేట్ కేజీబీయూలో గెస్ట్ ఫ్యాకల్టీకి పీజీసీఆర్టీల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఖాళీల వివరాలు ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంపీసీ, నీట్, క్లాట్ ప్రవేశ పరీక్షల కోసం వివిధ సబ్జెక్టులో గెస్ట్ ఫ్యాకల్టీని వారు నియమిస్తున్నారు. సో సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ అర్హతతో పాటు బోధన అనుభవం కూడా ఉండాలి. టీజీటీ పోస్టులకు డిగ్రీ ప్లస్ బీఎడ్, పీజీటీ పోస్టులకు పీజీ ప్లస్ బీఎడ్ ఉండాలి. క్లాట్ వాటికి నీట్కి కోచింగ్ ఇవ్వడానికి ఎంఫిల్, పీహెచ్డీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. సో మహిళా అభ్యర్థులకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. సో గంటకు 600 రూపాయలు పారితోషికం ఇస్తారు. సో దాదాపుగా మీరు ఎన్ని గంటలు చెప్తే అన్ని 600 వస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 1 నుంచి 6 వరకు సంబంధిత కేజీబీలో నేరుగా దరఖాస్తులు సమర్పించాలి. ఏవైతే 3 కేజీబీవీలు ఉన్నాయో
ఈ వీపనగండ్ల, అమరచింత, గోపాల్పేట ఈ 3 కేజీబీయూల్లో ఎక్కడెక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఇచ్చుకోండి, వనపర్తి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ఫోన్ నంబర్ని మీరు సంప్రదించండి, వారు మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గురుకులాల్లో 25 పార్ట్ టైం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. జూలై 6 వరకు దరఖాస్తుల స్వీకరణ. 7న చింతకుంట కళాశాలలో డెమో తరగతులు ఉండబోతున్నాయి. కరీంనగర్ జిల్లాకి సంబంధించి కరీంనగర్ జిల్లా సాంఘిక సంక్షేమ ఆశ్రమ గురుకులాల్లో పాఠశాలలో జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పార్ట్ టైం ఉపాధ్యాయుల, స్టాఫ్ నర్సు, లైబ్రరీ అండ్ అదేవిధంగా ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. మొత్తం 25 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో డిగ్రీ లెక్చరర్ డిఎల్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ పోస్టులు 2, డిఎల్ ఎకనామిక్స్ 1 పోస్ట్ ఉంది, జేఎల్ ఫిజికల్ సైన్స్ 2 ఖాళీలు ఉన్నాయి, జేఎల్ మ్యాథ్స్కి సంబంధించి 2 పోస్టులు, జువాలజీకి సంబంధించి 1 పోస్టు, కెమిస్ట్రీ జేఎల్కి సంబంధించి 3 ఉన్నాయి. పీజీటీలో ఫిజికల్ సైన్స్ 2 పోస్టులు, పీజీటీ బయోసైన్స్ 1 పోస్టు, మ్యాథ్స్ 1 పోస్ట్ ఉంది. టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసరికి తెలుగులో 2 పోస్టులు, సోషల్లో 1, ఇంగ్లీష్లో 1 ఖాళీ, హిందీలో 2 వేకెంట్ ఉన్నాయి, స్టాఫ్ నర్సుకు సంబంధించి 3 ఖాళీలు ఉన్నాయి, లైబ్రేరియన్ కూడా 1 పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. సో కొత్తపల్లి మండలం చింతకుంట సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మీరు ఈ కరీంనగర్ టౌన్, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తపల్లి మండలంలో ఒక చింతకుంట అనే సాంఘిక సంక్షేమ కళాశాల ఉంది. అక్కడ జూలై 6లోగా మీ యొక్క అప్లికేషన్ చేసుకోండి. జూలై 7 రోజు ఉదయం 11 గంటల నుంచి అక్కడ డెమో అనేది నిర్వహించడం జరుగుతుంది. సో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులే డెమోకు హాజరవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కరీంనగర్ జిల్లాకి సంబంధించి జూలై 6లోగా మీ యొక్క అప్లికేషన్ని చేసుకోండి. సో మీరు ఇంకా మరిన్ని వివరాల కోసం ఈ యొక్క నంబర్ని అయితే మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నల్గొండ జిల్లాకి సంబంధించి కేర్ టేకర్ అండ్ వాచ్మెన్ పోస్టులకు దరఖాస్తులు. సో ఇక్కడ నల్గొండ జిల్లా పెద్ద అడిషర్లపల్లి మండలంలో దుగ్గ్యాల ఆదర్శ పాఠశాలలో తాత్కాలిక ప్రాతిపదికన కేర్ టేకర్ అదేవిధంగా వాచ్మెన్ అసిస్టెంట్ కుక్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సో ఇక్కడ కేర్ టేకర్కి ఏదైనా డిగ్రీ బీఈడి చదివి ఉండాలట కేర్ టేకర్కి. అదేవిధంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని చెప్పారు కేర్ టేకర్. అదేవిధంగా వాచ్మెన్ చదువుతో సంబంధం లేకుండా 55 ఏళ్ల పైబడి ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్ కుక్ 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి 7వ తరగతి చదివి ఉండాలి. సో ప్రాధాన్యం ఇవ్వని చెప్పారు. సో జూలై 1 నుంచి 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మీరు పిఏ పల్లి మండల కేంద్రంలో మండల విద్యా వనరులు అంటే ఎంఈఓ ఆఫీస్లో పిఏపల్లి మన ఎంఈఓ ఆఫీస్ మండలంలోని ఎంఈఓ ఆఫీస్లో ఈ యొక్క అప్లికేషన్స్ని ఇవ్వాలి. సో కేర్ టేకర్ అయితే ఖచ్చితంగా డిగ్రీతో పాటు బీఎడ్ అనేది ఉండాలి, గమనించండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. ములుగు జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో ఉన్నటువంటి కొర్కిశాల మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న కెమిస్ట్రీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. సో ఇక్కడ ఈ పోస్టుకు బీఈడి అర్హత కలిగి ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో జూలై 4న పాఠశాలలో నిర్వహించే డెమో క్లాస్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూకు హాజరు కావాలని అయితే చెప్తున్నారు, గమనించండి. మరి క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు సో దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ పార్ట్ టైం ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి. సూర్యాపేట జిల్లా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల, డిగ్రీ కళాశాల పార్ట్ టైం టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఖాళీల వివరాలను ఒకసారి చూసుకుందాం. మహిళా కాలేజీలలో మహిళలకి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ జిల్లాలో ఈ యొక్క సూర్యాపేట జిల్లాలో టీజీటీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది మిత్రమా, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో. అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి 4 పోస్టులు, జేఎల్ మ్యాథ్స్కి సంబంధించి 2 ఖాళీలు, జేఎల్ ఫిజిక్స్ 1, జేఎల్ బాటనీ 1 పోస్ట్ ఉంది, జేఎల్ హిస్టరీ 1, డిగ్రీ లెక్చరర్ స్టాటిస్టిక్స్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది, పొలిటికల్ సైన్స్ సంబంధించి 1 పోస్ట్ ఉంది. సో ఇక్కడ ఖాళీగా ఉన్నందున దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తులకు తగిన క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీలను జత చేసి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లేదా కళాశాలలో ఇమాంపేటలో ఉంది. ఆ ఇమాంపేటలో ఉన్న ఈ గురుకుల సాంఘిక సంక్షేమ గురుకులలో మీరు జూలై 2వ తేదీలో పాటు రేపటిలోగా మీరు అప్లికేషన్ ఇచ్చుకోవాలి. డెమో ఇంటర్వ్యూ పద్ధతిలో కమిటీ ద్వారా దీని సెలెక్షన్ ఉంటుంది. జూలై 2 వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది, రేపే లాస్ట్ డేట్. సో సూర్యాపేట జిల్లా అభ్యర్థులు తప్పకుండా వీటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మైనార్టీ గురుకులలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో పలు అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి వెల్లడించారు. దీంట్లో జూనియర్ లెక్చరర్ కంప్యూటర్ సైన్స్, కమర్షియల్ సంబంధించి అదేవిధంగా అకౌంటింగ్ సంబంధించిన పోస్టు వేకెంట్ ఉంది. టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డిప్యూటీ వార్డెన్, స్టాఫ్ నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సో ఇక్కడ సంబంధిత సబ్జెక్టులో యూజీ ఉండాలి, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. డిప్యూటీ వార్డెన్ పోస్టులకు అయితే ఖచ్చితంగా యూజీతో పాటు బీఎడ్ ఉండాలి, కంప్యూటర్ నైపుణ్యాలు కూడా తప్పనిసరిగా ఉండాలని అయితే తెలిపారు. ఇక అభ్యర్థుల వయసు 21 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సో వార్డెన్ పోస్టులకు 21 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి, గమనించండి.
అర్హులైన అభ్యర్థులు జూలై 4లోగా దరఖాస్తు సమర్పించాలని కోరుతున్నారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ, డెమో ఆధారంగా ఎంపిక ఉంటుంది. సో మహబూబ్ నగర్ అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సో తప్పకుండా మీరు జూలై 4లోగా మీ యొక్క అప్లికేషన్ని చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచి అవకాశాలు మీకు మీ జిల్లాలోనే ఉద్యోగాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ నారాయణపేట జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూలై 1వ తేదీ అంటే ఈ రోజే చివరి తేదీ ఉంది. సో నారాయణపేట జిల్లా అభ్యర్థులు జూలై 1వ తేదీ ఉదయం 10 గంటలకు సాయంత్రం 4 గంటల వరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో దరఖాస్తులు సమర్పించాలని చెప్తున్నారు. సో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. జూలై 3 తారీఖు మీకు డెమో అనేది ఉంటుంది. సో తప్పకుండా నారాయణపేట జిల్లా అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ రోజే చివరి తేదీ ఉంది, దాన్ని గమనించండి. సో ఖాళీల వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే కళాశాలలో మనకు తెలుగు, ఇంగ్లీష్, గణితం, బయాలజీ, సోషల్ స్టడీ వేకెంట్, అదేవిధంగా పీఈటీ పోస్ట్ వేకెంట్ ఉంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, అదేవిధంగా హెల్త్ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మన యొక్క కాలేజీలో. అదేవిధంగా పాఠశాలలో అదేవిధంగా జేఎల్కి సంబంధించిన పోస్టులను చూసుకుంటే తెలుగు, ఇంగ్లీష్, గణితం, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అధ్యాపక పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ స్కూళ్ళకు సంబంధించి వేకెంట్ ఉన్నాయి, అదేవిధంగా కాలేజ్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈరోజు చివరి తేదీ ఉంది. మీరు అదేవిధంగా బాలుర గురుకుల పాఠశాలలో సోషల్ స్టడీ మరియు లైబ్రేరియన్ పోస్టులు కూడా భర్తీ చేయడంలో చెప్పారు. సో ఇంతకుముందు చెప్పినవి మహిళా అభ్యర్థులకు సంబంధించి బాలుర గురుకులలో సోషల్ స్టడీ అండ్ లైబ్రేరియన్ మాత్రం వేకెంట్ ఉంది. సో దీంట్లో పురుష అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చును, గమనించే ప్రయత్నం చేయండి. సో తప్పకుండా అర్హత కలిగిన మిత్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు జూలై 3వ తేదీ అయితే మీకు లాస్ట్ డేట్ ఉంది. సాంఘిక సంక్షేమ గురుకుల లేదా పాఠశాల మరికల్లో ఉంది. ఈ మరికల్లో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మీరైతే అప్లికేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది, సాయంత్రం 4 వరకు మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. సో గురుకుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇది తెలంగాణ నారాయణపేట జిల్లాకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాకి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పాఠశాలలో బోధించడానికి. సో జూలై 3 డెమో ఉండబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఖాళీల వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే మెట్పల్లి జూనియర్ కళాశాలలో తెలుగు ఒక వేకెంట్ ఉంది. జేఎల్ మ్యాథ్స్ ఒక పోస్ట్ ఉంది. ఇది జగిత్యాల్లో. కోరుట్లలో జూనియర్ కళాశాలలో అండ్ గొల్లపల్లి జూనియర్ కళాశాలలో ఆర్ట్ టీచర్లు 2 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ కళాశాల జగిత్యాల్లో తెలుగు ఒక పోస్టు, బాటనీ ఒకటి, జువాలజీ ఒకటి, మ్యాథ్స్ ఒకటి, ఎకనామిక్స్ ఒకటి, పొలిటికల్ సైన్స్ ఒక పోస్ట్ వేకెంట్ ఉంది. హిస్టరీ కూడా ఒక ఖాళీ ఉంది. కంప్యూటర్ సైన్స్ కూడా ఒక ఖాళీ అయితే ఉంది, గమనించండి. సో ఇక్కడ జగిత్యాల జిల్లాకి సంబంధించిన అభ్యర్థులు తప్పకుండా మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఈ యొక్క అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో ఇక్కడ జూనియర్ లెక్చరర్కు 50% పీజీతో పాటు బీఈడీ ఉండాలి. డిగ్రీ లెక్చరర్లకు 55% పీజీలో మార్కులతో పాటు నెట్ లేదా సెట్ ఏదైనా ఉత్తీర్ణత ఉండాలి. ఆర్ట్ టీచర్లకు సంబంధిత సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా బాలికల విద్యాలయంలో పనిచేయడానికి మహిళలు మాత్రమే ఎలిజిబుల్. డిగ్రీ లెక్చరర్లకు 32,500, లెక్చరర్కి ఏమో 23,400, స్పెషల్ టీచర్లకు 14,170. సో ఇక్కడ మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈరోజు మాత్రమే ఉంది. సో మీరు ఖచ్చితంగా జగిత్యాల అభ్యర్థులు, సో గురుకుల డిగ్రీ కళాశాల జగిత్యాల ఏబీ కన్వెన్షన్ హాల్ దగ్గర ఉందంట. సో అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో మీ యొక్క అప్లికేషన్ చేసుకొని ఈరోజే చివరి తేదీ ఉంది. సో జగిత్యాల జిల్లా మిత్రులు గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మీరు తప్పకుండా అయితే వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.